ఏమండి? ఎవరు? అమ్మా శ్వేత, నువ్వా? అక్కడే నిలబడిపోయావేంటమ్మా, రామ్మా. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏంటి శ్వేత, చేతిలో ఈ బ్యాగులేంటి? కొత్త బట్టలా? ఓ, షాపింగ్ చేసావా? అవునండి, షాపింగే చేశాను. కానీ నా కోసం కాదు, మీ అందరి కోసం చేశాను. మా కోసం షాపింగ్ చేయడం ఏంటమ్మా? నాకు అబద్ధం చెప్పడం రాదు తాతయ్య గారు. తాతయ్య అన్నావా అమ్మా? మేడం, మీకోసం ఈ చీర. సార్, మీకోసం ఈ డ్రెస్. తాతయ్య గారు, ఇదిగోండి, మీకోసం కొత్త పంచె లాంచి తీసుకొచ్చాను. వామ్మో, నేను చెప్పకుండానే ఇది ఇవన్నీ పట్టుకొచ్చిందంటే నాకంటే పెద్ద ముదుర్లాగా ఉంది. గుడ్ గుడ్, బాగానే బుట్టలో వేసుకుంటుంది. ఏంటి శ్వేత, మాకు బట్టలు తీసుకురావడం ఏంటి? మొన్న మీరు నాకు డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బులతో ఏదైనా మంచి పని చేయాలి అనిపించింది. ముందుగా ఏం చేద్దాము అంటే ఆది దంపతుల్లాంటి మీ ఇద్దరు కనిపించారు. నన్ను ఎంత ప్రేమగా ఆదరించారు, నాకు డబ్బులు ఇచ్చారు కదా. సో ముందు దేవుళ్లకు బట్టలు పెట్టి ఆ తర్వాత ఖర్చు పెడదామని నేను మీకు బట్టలు తీసుకున్నాను. మా కోసం నీకిచ్చిన డబ్బులతో బట్టలు తీసుకొచ్చావా? నాకిచ్చిన డబ్బులేంటండి, అవి మీ డబ్బులే కదా మేడం. మీ డబ్బులతో ఖర్చు పెట్టి మీకు బట్టలు తేవడం కూడా గొప్పేనా? చాలా గొప్పమ్మా. ఎంత మంచి మనసుంటే, మా మీద ఎంతో ప్రేమాభిమానం ఉంటే ఇలా మాకు కొత్త బట్టలు తీసుకొస్తావు చెప్పు? అమ్మా, నిన్ను చూస్తుంటే, నీ మాటలు వింటుంటే మాకు మా పల్లవే గుర్తుకొస్తుందమ్మా. ఏంటి, వాళ్ళకి మాత్రమే బట్టలు తీసుకొచ్చావు? మరి నాకు తీసుకురాలేదా? అయ్యో, మర్చిపోయానండి. తప్పే ఉందిలేమ్మా, ఇంట్లో వాళ్ళే నన్ను గుర్తించరు. నీకెక్కడ నేను గుర్తుంటాను? సారీ అండి, మళ్ళీ ఈసారి తీసుకొస్తాను. తాతయ్య గారు, మీ అందరి కోసం నేను టిఫిన్ చేయనా? అయ్యో, నువ్వెందుకమ్మా చేయడం? లేదండి, నేను బాగా వంటలు చేస్తాను. చూడండి, 5 నిమిషాల్లో టిఫిన్ రెడీ చేస్తాను. లారీ గారు, రండి సార్. ఎస్ఐ గారు, ఇదిగో చందు బెయిల్ పేపర్స్. ఏంటి లాయర్ గారు, ఇలాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికా మీరు లా చదువుకుంది? వాడెంత క్రిమినల్లో తెలుసా? ఎస్ఐ గారు, మీకొచ్చిన కంప్లైంట్ ప్రకారం చట్టరీత్యా మా తమ్ముడు ముద్దాయనండి. తను క్రిమినలా కాదా అని తేల్చాల్సింది మీరు కాదు, కోర్టు. ఓహో, చదువుకున్న వాళ్ళు కదా, మాట్లాడతారు లా పాయింట్లు. నీతి సూక్తులు మాకు చెప్పే బదులు మీ వాడికి చెప్పొచ్చు కదా. ఒరే, కట్టుకున్న భార్యని కొట్టడం తప్పు, హింసించడం తప్పు అని ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే
ఎవరో బయట వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంట్లో సాటి ఆడవాళ్లే కంప్లైంట్ ఇస్తారు. అందుకే వాళ్ళ వదినే కంప్లైంట్ ఇచ్చింది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకు అని చెప్పి మీ వాడికి చెప్తే బాగుంటుంది. ఎస్ఐ గారు, అది వాళ్ళ పర్సనల్ విషయం, ప్లీజ్. ఇక్కడ సంతకం పెట్టండి. పదండి. చందు చందు ఏయ్, వదులు. నా తమ్ముడిని ముట్టుకునే అర్హత కూడా లేదు నీకు. అరే అదేంటండి అలా మాట్లాడుతున్నారు? తను మీకు తమ్ముడైతే నాకు మరిది, అంటే నాకు కొడుకు లాంటివాడు. హే, ఆపు. మరిది గారంట, కొడుకు లాంటి వాడంట. వీడి మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏమయ్యా ఈ ప్రేమలు? వీడిని ఇలా పోలీస్ స్టేషన్లో వేయించి కొట్టించినప్పుడు ఏమయ్యా ఈ అభిమానాలు? నువ్వు చేసిన పనికి నేను నిన్ను చీ అంటున్నానని చెప్పి ఇప్పుడు వాడి మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నటించేసి నన్ను మాయ చేద్దామని చూస్తున్నావా? అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి. చాలా ఆపు. ఇప్పటి వరకు నువ్వేం చెప్పావో మళ్ళీ అదే చెప్పావు. నీ సోదంతా వినాల్సిన అవసరం నాకు లేదు. నీ సపోర్ట్ నా తమ్ముడికి అవసరం లేదు. ఓకే సార్, మేము వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ సార్. శ్వేత, ఏంటా కన్నీరు? ఏం లేదు మేడం, మీ అందరినీ చూస్తుంటే నాకు కూడా ఇలాంటి ఫ్యామిలీ ఉంటే బాగుండేది కదా అనిపించింది. కన్నీళ్ళు వచ్చేసాయి. అదేంటి శ్వేత, నీకెవరు లేరా? ఉండేవారండి. చిన్నప్పుడే నాన్న చనిపోయారు. అమ్మ ఉండేది. అమ్మని కూడా ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దాంతో దిక్కులేందని అయిపోయాను. అప్పటినుంచి ఆ శరణాలయమే నా పుట్టిల్లైపోయింది. శ్వేత, నువ్వు అనాథ శరణాలయంలో ఉంటున్నావా?